అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండల పరిధిలో ద్విచక్ర వాహనం చోరీకి పాల్పడ్డ గాజువాక యువకులు. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం జి తాడిపుట్టు గ్రామంలో సుబ్బారావు అనే వ్యక్తి రోడ్డు పక్కన ద్విచక్ర వాహనం పార్కింగ్ చేసి తన పొలంలో పని చేసుకోవడానికి వెళ్లగా గాజువాకకి సంబంధించినటువంటి ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనాన్ని తాళాలు బద్దలు కొట్టి తీసుకెళ్లే సమయంలో కొందరు వ్యక్తులు గమనించి అక్కడికి వెళ్లే టైంలో వారిని పట్టుకుని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడం జరిగింది. పోలీసులకు సమాచారం అందించగా హుటాహుట్టిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని చోరీ చేసిన దొంగలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అలాగే నిందితులను క్రైమ్ డిపార్ట్మెంట్ వారు విచారణ చేపడుతున్నారు. గురుగారు ఇప్పుడు ఫస్ట్ తోట వేసారు కదా, అది ఎవరిది? రోడ్డు పక్కన ఏం పేరండి? దీనికి ఫోటో చెప్తారా? నాన్నగారి పేరండి? ఏం పేరండి? పక్కన ఎదురుగా వరాకు వేసాం కదా, అదే ఎవరిది? మాకు వరాకు వేసాం కదా, అదే ఎవరిది? తీసి డైవర్ట్ చేస్తే మళ్ళీ పట్టుకోవచ్చు. ఏం పేరండి? నిన్న ఉదయం సుమారు 8 గంటల సమయంలో జీ తాడిపుట్టుకు సంబంధించిన జర్సింగ్ సుబ్బారావు అనే వ్యక్తి తన పొలంలో పని చేసుకోవడానికి వెళ్ళి హైవే పక్కన తన యొక్క స్కూటర్ని పార్కింగ్ చేయడం జరిగింది. ఈ పనులు చేసుకోవడం కోసమని పొలంలోకి దూరంగా వెళ్ళిపోయేసరికి గాజువాకకు సంబంధించిన ఇద్దరు కుర్రవాళ్ళు, ఆల్రెడీ వాళ్ళతో కేసు ఉన్న వ్యక్తి ఒక అతను, ఇంకా మామూలుగా వాళ్ళ బైక్ మీద వచ్చి ఈ స్కూటర్ని దొంగతనం చేసే ప్రయత్నంలో స్కూటర్ యొక్క తాళం పగలగొట్టి తర్వాత స్కూటర్ని కొద్దిగా ముందుకు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంతలో ఎవరైతే జర్సింగ్ సుబ్బారావు ఉన్నాడో పొలంలో పనిచేసుకుంటూ చూసి తన బైక్ దొంగతనం చేశారని తెలుసుకొని ఇమీడియట్గా వచ్చి అందరికీ కేకలు వేయగా గ్రామ ప్రజలు అందరూ కలిసి వాళ్ళని పట్టుకొని మా పోలీసులకు అప్పగించడం జరిగింది. దీనిపై మేము కేసు నమోదు చేసి వీళ్ళిద్దరమే పోలీస్ స్టేషన్లో దర్యాప్తు నివేదన ఉంచడం జరిగింది. కేసు విచారణలో ఉన్నది. పూర్తి వివరాలు తర్వాత తెలియజేయాలి. అలా కాదు సార్, అంటే ఈ మధ్య కాలంలో అంటే చాలా దొంగతనాలు జరుగుతున్నాయి కదా, అంటే బైక్ దొంగతనాలు జరుగుతున్నాయి అంటే మన అల్లూరు జిల్లాలో, అందులో వీరికి ఏమైనా నష్టం ఉందా? దాని గురించి మన క్రైమ్ టీమ్ ఎంక్వైరీ చేస్తుంది. దాని యొక్క వివరాలు తెలిసిన తర్వాత పూర్తి వివరాలు మీకు తెలియజేస్తుంది.